మన సీఎంలు దావోస్ టూర్ను తీర్థయాత్రలా మార్చుకున్నారని బీవీ రాఘవులు విమర్శించారు. ఏపీకి $1 మిలియన్ పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు ప్రకటిస్తున్నారని, పారిశ్రామిక రంగంలో మార్పేమీ కనిపించడం లేదన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అది ప్రతి సంవత్సరం జరుగుద్ది. ప్రతి సంవత్సరం మన ముఖ్యమంత్రులందరూ తీర్థయాత్రలాగా అక్కడికి వెళుతుంటారు. చాలా దేశాల నుంచి కూడా వెళుతుంటారు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఆయన వెళ్ళేవాడు, జగన్ కూడా వెళ్ళాడు, అంతకుముందు రాజశేఖర రెడ్డి వెళ్ళారు. తీర్థయాత్రలు అవి మన దేశ రాష్ట్ర ప్రయోజనాలకి ఎంత మేలు జరుగుతుందో ఇప్పటి వరకు చెప్పలేము. కానీ విదేశీ యాత్రకి, అందుట్లో స్విట్జర్లాండ్కి యాత్రలకి మన రాజకీయ నాయకులకి మంచి ఒక సదావకాశం, ప్రభుత్వ సొమ్ముతోటి అక్కడ వెళ్ళడానికి ఒక సదావకాశం లాగా ఇది ఉన్నది. ఇప్పటి వరకు ఎన్నో తీర్థయాత్రలు చేశారు చంద్రబాబు. వాళ్ళ అందరికన్నా ఎక్కువ తీర్థయాత్రలు చేసింది చంద్రబాబు, ఎందుకంటే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి. అలాగే ఎక్కువ సార్లు అక్కడ నుంచి కోట్లు బిలియన్ల డాలర్లు వచ్చేస్తాయి అని చెప్పినవాడు చంద్రబాబు. ఇవాళ మీరు RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన చూస్తే గత సంవత్సరంలో $400 మిలియన్ మన దేశానికి రావడం కాదు, మన దేశం నుంచి వెళ్ళిపోయిన విదేశీ పెట్టుబడులు.